వాళ్ళని ఇన్వైట్ చేసి వాళ్ళకి వాళ్ళ ద్వారా మనకి డిస్కస్ చేయడం చేసుకోవడం, దాన్ని మరలా మిక్స్డ్ వైజ్ అంతా కూడా అవేర్నెస్ క్రియేట్ చేయడం అనేది ఈ ప్రోగ్రామ్ అయితే ఉంటుంది. ఈసారి వచ్చేటికి మనకి జస్ట్ ట్రాన్సిషన్ టు సస్టైనబుల్ లైఫ్ స్టైల్స్ 15 మార్చి ఇచ్చిన ఈ వరల్డ్ కన్జ్యూమర్స్ డే ఏంటంటే ఒక రకమైన స్థిరమైన ఒక మంచి లైఫ్ కోసం మనం ఒక జస్ట్ ట్రాన్సిషన్ చిన్న మార్పు అనేది అవసరం లైఫ్లో. ప్రతి ఒక్కరు కూడా ఆ చేంజ్ అనేది ఆ మార్పు కోసం ప్రయత్నం చేయాలి. ఆ మార్పు కోసం ప్రయత్నించిన జీవనం అనేది లభ్యమవుతుంది అనేది ఈ కాన్సెప్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఉంది. వాళ్ళు ఒక్కొక్కరు కూడా దాని గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇదంతా కూడా ఫ్రూట్ఫుల్గా అందరికీ హెల్ప్ అవుతుంది. ఇన్వైట్ అవర్ district to deliver his valuable speech. He consumer awareness to deliver his valuable speech. అంటే హానికరమైన వస్తువులు కానీ హానికరమైన సేవలు కానీ కొనుగోలు చేయకూడదు. ఇన్ఫర్మేషన్ ఎవ్రీబడి హ్యాస్ రైట్ టు. సరే ఉంది ఇచ్చాను. నెక్స్ట్ డే నేను మర్చిపోయాను. మళ్ళీ ఇంకో కౌంటర్ దగ్గరికి వెళ్ళమన్నారు సైన్ చేసుకోవాలంటే. అక్కడికి వెళ్తే మళ్ళీ ఆధార్ కార్డు అడిగాను. నేను అసలు ఆర్బీఐ రూల్లో ఆధార్ కార్డు కంపల్సరీగా మీరు చూపించాలి, మీరు మ్యాండేటరీ ఉందా ఉంటే ఆ రూల్ చూపించండి అని అడిగాను. రూల్ పొజిషన్ ఏంటంటే ఆవిడ చాలా అసంతృప్తికి గురయ్యి ఆ ఛాంబర్లో ఉన్న మేడం కొంచెం ఇబ్బందికరంగా మాట్లాడారు. ఇలాంటి వాటిని ఎన్ని రోజుల్లో మేము దృష్టికి తీసుకురావచ్చు. ఇప్పుడు ఆఫ్లైన్ టు డెలివర్ హిస్ వాల్యుబుల్ స్పీచ్. ఈరోజు ఎలా కనిపెట్టాలి సార్ అని మీకు డౌట్ రావచ్చు. మనము నిరంతరం ఎప్పుడు ఉపయోగించే మొబైల్ ఉంటుంది. ఇప్పుడు మీకు ఎంత చూపిస్తుందండి అది? ఇప్పుడు మీకు ఒకసారి చూడండి సార్. లీగల్ మెట్రాలజీ ఇన్స్పెక్టర్ ప్రశాంత్ గారు ముందు ఈ లీగల్ మెట్రాలజీ మెయిన్గా వినియోగదారులు ఎక్కువగా చూసేది తూనికల కొలతల చట్టం 2009 అని ఒక చట్టం ఉంది. తర్వాత ప్యాకేజ్ కమ్యూనిటీ రూల్స్ అని ఒక రూల్స్ ఉందండి. అయితే వినియోగదారులు డైలీ చూసేది ఒక మనం రైతు బజారు, చికెను, మటను, తర్వాత కాటాకి, తర్వాత లేకపోతే తూనికలు కొలతల పరికరాలు ఏదైనా అవ్వచ్చు. మనం బయట లూజ్ కమోడిటీస్ కొనుక్కుంటూ ఉంటాం. అయితే మన రైతు బజార్లో ఎప్పుడైతే కూరగాయలు ఏదైనా ఫ్రూట్స్ కానీ మనం తీసుకుంటున్నప్పుడు ఆ కాటాని మనం ఎలా గుర్తించాలి అనేది అదే పెట్టిన తర్వాత అతను జీరో చేశారు లేదా అనేది ఒకసారి మనం చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాత అప్పుడు కేజీకి సరిపోయింది లేదా అని చూసుకోవాలండి ముందుగా. తర్వాత ఫ్రూట్స్ కూడా ఆ డే రేట్ ఏదైతే ఉందో అవి మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. తర్వాత మనం ఎక్కువ డైలీ చూసేది కూరగాయలు, చికెను, మటను. మటన్ కూడా మనం చికెన్ కానీ మటన్ కానీ వినియోగం చేసినప్పుడు ఆ కాటా కరెక్ట్గా ఉందా లేదా అనేది కూడా మనం గుర్తించాలి. అయితే కాటా తీసుకొచ్చిన మరి మాకు నేను చెప్పుకోవడానికి కాదు కదా, ప్రతి ఒక్కరిని కూడా శ్రద్ధగా వినండి. కన్జ్యూమర్ అంటే ఎవరు? కొనుగోలు చేసే ప్రతి ఒక్కరు కూడా కన్జ్యూమరే, అవునా కదా? కన్జ్యూమర్ అంటే కొనుగోలు
అప్పుడైనా మీరు కొనేది, అవునా కదా? క్వాలిటీ చూస్తారు, క్వాంటిటీ చూస్తారు, తర్వాత మీరు కొనుగోలు చేస్తారు. కొనుగోలు చేసిన వెంటనే వచ్చేస్తారా? బిల్లు తీసుకుంటారు కదా. ప్రతి ఒక్కళ్ళు ఏదైనా వస్తువులు కొన్నప్పుడు తప్పనిసరిగా ఏం తీసుకోవాలి? బిల్ తీసుకోవాలి. ఎందుకంటే అది దాని ఇంటికి వెళ్తే మనం చూసుకోవచ్చు, డేట్ అయిపోవచ్చు, అవునా? ఎంఆర్పి దానిలో కంటే మనకి ఎక్కువగా వేయచ్చు. మనకి ఎగ్జాంపుల్ మెడిసిన్స్ లో చూసుకుంటే కనుక మనం హాస్పిటల్కి వెళ్తాం, మెడిసిన్స్ తీసుకుంటాం. పాపం ఇల్లు ఎడుపు చాలా మంది ఉంటారు కదా, వాళ్ళకి మెడిసిన్స్ ఇచ్చేస్తారు. కానీ డేట్ చూస్తే ఒక 3-4 డేస్ ఉంటుంది. మళ్ళీ 1 వీక్. ప్రతి ఒక్కళ్ళు కూడా సమాజంలో మంచి అనేది పెరగాలని, ఇప్పుడు ఈజీ మనీకి అలవాటు పడిపోయిన తర్వాత ఏదో ఒక మార్గంలో మనీ సంపాదించవచ్చు అనుకుంటాం. కాదు, ఏ వేలో? గుడ్ వేలో. ఏదైనా మనం మనీ సంపాదించాలంటే ఎలా వెళ్ళాలి? ఈజీ మనీకి అలవాటు పడకుండా ఒక మంచి వేలో వెళ్ళాలి. ప్రతి పౌరుడు కూడాను ఒక మంచిగా ఎదగాలి అనే ఉద్దేశంతోనే మనకి ఈ కన్జ్యూమర్ రైట్స్ ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరు షాప్ పెట్టేస్తున్నారు, అందరూ అమ్మేస్తున్నారు, కానీ క్వాలిటీ ఎవరు ఇస్తున్నారు? ఇప్పుడు మనకి 100% క్వాలిటీ ఏదైనా ఉందా? మనం కొనుక్కునే వస్తువు 100% గుడ్ క్వాలిటీ అనేది ఉందా లేదా? ఇది ఆశ్చర్యం. గుడ్ క్వాలిటీ అనేది లేదు. అది రావాలి అంటే ప్రతి ఒక్కరు ఏం చేయాలి? క్వశ్చన్ చేయాలి. ఏంటిది క్వాలిటీ ఎలా ఉంది, క్వాంటిటీ ఎలా ఉంది అని క్వశ్చన్ చేసినప్పుడే ఒక మంచి క్వాంటిటీ అనేది, ఒక మంచి క్వాలిటీ అనేది వస్తువు రావడానికి మనకి అవకాశం. ఇది మన రైట్. మనం ప్రశ్నించాలి, అందరూ కూడా ప్రశ్నించాలి. స్టూడెంట్స్ మీరు అందరూ కూడా ప్రశ్నించాలి. ఏదైనా కొనేటప్పుడు ఆ వస్తువు ఎలా ఉందని మనం ప్రశ్నించగలిగినప్పుడే మన అట్మాస్ఫియర్ కూడా హెల్తీగా ఉంటుందని నేను కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి, ఎందుకంటే డిమాండ్ నోటీస్ ఇవ్వాలి, తర్వాత సర్ఫేస్ అయితే 13(2), 13(4) ఇలాంటి ప్రొసీజర్ అయ్యాకనే చేయాలి. సో ఇది ఎక్కడైనా డెఫిషియన్సీ జరిగితే దెన్ కోర్ట్ ఈస్ దేర్. ఓకే, కోర్ట్ ఈస్ దేర్, డిఆర్టీ ఈస్ దేర్, చాలా ఉన్నాయి. సో ఇలాంటివి ఎక్సెప్షనల్ కేసెస్ మేడం. ఫస్ట్ మీరు ఒక ఎగ్జాంపుల్ చెప్పారు కదా, ఆ ఎగ్జాంపుల్ రివర్స్లో కూడా ఉంది. లోన్ తీసుకునే వారికి కస్టమర్స్ కూడా చాలా ఇది ఉంది మేడం. దెన్ ఏంటంటే లోన్ తీసుకున్న తర్వాత వాళ్ళ విధానం కూడా మారుతుంది. బట్ నా సిచ్యువేషన్ ఇస్ డిఫరెంట్. కొన్ని ఉన్నాయి ఎందుకంటే ఎప్పుడైనా లోన్ కట్టింగ్ వెళ్ళినా వాళ్ళు నో అంటే మీరు నో కట్టించండి, కంపల్సరీ కట్టండి. అదర్వైజ్ మీకు ఏంటంటే ఇంకొకటి మీకు సింపుల్గా చెప్తున్నా, ఈ బ్యాంక్స్ గురించి ఆంబుడ్స్మెన్ ఓకే వెళ్ళొచ్చు. ఈ లోపు ఏదైనా మేజర్ ఇష్యూస్ ఉంటే లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్, లీడ్ బ్యాంక్ మేనేజర్ కూడా ఒక మీరు సంప్రదించవచ్చు. దే విల్, అంటే ఐ డోంట్ హ్యావ్ ఎనీ పవర్స్ టు పుట్ దెమ్ అంటే పెనాల్టీ కానీ ఇలాంటి చేయడానికి పవర్స్ లేదు. బట్ ఐ కెన్ ఇన్వాల్వ్. చాలా కేసెస్ నా లెవెల్లో కూడా నేను రిజాల్వ్ చేసేసుకుంటా. సో ఓకే, సో ఇలాంటి కేసెస్ కూడా ఉంటాయి. బట్ వెరీ ఫ్యూ అంటే దానికి ఎగ్జాంపుల్గా మేడం ఎందుకు చెప్పారంటే అది కూడా మీకు రైట్స్ తెలియాలి కాబట్టి. అదర్వైజ్ దట్ ఈస్ నాట్ ద మేజారిటీ కేస్. ఓకే, ఈ రోజుల్లో డిఫరెంట్ శాలరీ అప్ టు 1 crore కూడా ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో విదిన్ 30 days 45 days డిఫరెంట్ బ్యాంక్స్ వాళ్ళు పెట్టారు. ఈ లోపు మనం క్లెయిమ్ పెట్టాలి. ఓకే, ఆ క్లెయిమ్ పెట్టిన తర్వాత విదిన్ 90 days వాళ్ళు సెటిల్ చేయాలి. మీకు 1 year అయిందంటే మీరు ఆంబుడ్స్మెన్కి వెళ్ళొచ్చు. అది మీరు రికార్డ్ క్రియేట్ చేసుకోండి. మార్చి 15 అనేది వినియోగదారుల హక్కుల దినోత్సవంగా జరుపుకుంటున్నాము. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్క వినియోగదారుడు వాళ్ళ హక్కుల గురించి తెలుసుకోవాలి. ఇక్కడ ప్రధానంగా ఇందులో వినియోగదారులు యొక్క ఏదైనా సరే వస్తువు కొనుగోలు చేసినప్పుడు వాళ్ళ యొక్క దాని గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి. అంటే దాని యొక్క నాణ్యత కానీ, పరిమాణం కానీ, స్టాండర్డ్ కానీ, దాని యొక్క ఎంఆర్పి ఏంటో ముందు తెలుసుకోవాలి. అంటే ప్రతి ఒక్కరికి వినియోగదారుకి సమాచార హక్కు ఉంది. అదేవిధంగా దాని యొక్క నాణ్యత బట్టి సెలెక్ట్ చేసుకునే హక్కు కూడా, ఎంపిక చేసుకునే హక్కు కూడా ఉంది. ఏదే విధంగా ఎంపిక చేసుకునే హక్కు ఏదైనా సరే హానికరమైనవి, ప్రజలకు హానికరమైనవి, వాళ్ళకి హానికరమైన వస్తువులు కానీ, సేవలను కానీ ఎంపిక చేసుకోకూడదు. ఒకవేళ చేసుకున్న వస్తువులు ఏదైనా లోపం ఉంటే కనుక వాటిని ప్రశ్నించే హక్కు కూడా ఈ కన్జ్యూమర్స్కి ఉంటుంది, వినియోగదారులకు ఉంటుంది. ఈ ప్రశ్నించినప్పుడు అన్యాయం అయినప్పుడు వాళ్ళు కన్సర్న్ ఫారమ్స్కి, డిస్ట్రిక్ట్ లెవెల్లో డిస్ట్రిక్ట్ కన్జ్యూమర్ ఫారంకి కానీ, అదే స్టేట్ లెవెల్లో స్టేట్ కన్జ్యూమర్ ఫారం కానీ, నేషనల్ లెవెల్లో నేషనల్ కన్జ్యూమర్ ఫారంకి అప్రోచ్ అయ్యి వాళ్ళు సత్వర న్యాయం పొందొచ్చు.
చాలామందికి కోర్టులు అంటే అది ఖర్చుతో కూడుకున్న పని అని అనుకోవచ్చు. కానీ ఈ కన్జ్యూమర్ కోర్ట్స్ అనేవి పీపుల్ ఫ్రెండ్లీ కోర్ట్స్. ఇక్కడ వాళ్ళు ఒక లాయర్ని ఎంగేజ్ చేసుకోకుండా వాళ్ళంతట వాళ్ళే కేసుని ఫైల్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ ఎవరైతే వినియోగదారుడు అన్యాయం అయ్యారో వాళ్ళకి ఎక్కడైతే జరిగిందో అతను ఎక్కడున్నాడో ఆ స్థానం నుంచే, అంటే తన వేర్ హీ రిసైడ్స్ అండ్ వేర్ హీ వర్క్స్, అక్కడి నుంచి కూడా ఈ కేసు ఫైల్ చేయొచ్చు. అదేవిధంగా ఇక్కడ డిస్ట్రిక్ట్ కన్జ్యూమర్ కమిషన్లో 50 లక్షల లోపు కొనుగోలు చేసిన ఏ వస్తువు ఖరీదైనా సేవ అయినా సరే వాళ్ళు ఈ డిస్ట్రిక్ట్ కన్జ్యూమర్ కమిషన్లో కేసు వేయచ్చు. ఈ విధంగా నెక్స్ట్ ఇక్కడ ఈ ఎన్ని సంవత్సరంలో అంటే వాళ్ళకి జరిగిన అన్యాయాన్ని ఎంత టైంలో కేసు ఫైల్ చేయొచ్చు అంటే 2 ఏళ్ల లోపు కేసు ఫైల్ చేయొచ్చు. ఇక్కడ 5 లక్షల లోపు ఏ విధమైన ఫీజు చెల్లించిన అవసరం లేదు. 5 లక్షల నుంచి 10 లక్షల వరకు అయితే 200 కేసు కోర్టు ఫీజు కట్టాలి. అలాగే 10 లక్షల నుంచి 20 లక్షల వరకు అయితే కనుక 400 ఫీజు, 20 నుంచి 50 లక్షలకు అయితే 1000 రూపాయల కోర్టు ఫీజుతో ఇక్కడ కేసు ఫైల్ చేయొచ్చు. ఈ పీపుల్ ఫ్రెండ్లీ కోర్ట్స్ ఇక్కడ 3 నెలల్లో సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. అదే కనుక మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ ఉంటే కనుక అది ఎక్స్పర్ట్ ఒపీనియన్ పంపించడం జరుగుతుంది. మెడికల్ నెగ్లిజెన్స్ కేసెస్లో మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ ఉన్నప్పుడు ఎక్స్పర్ట్ ఒపీనియన్కి పంపించడం జరుగుతుంది. అప్పుడు కనుక ఆ కేసు 5 నెలల్లో పరిష్కారం అవుతుంది. అంటే ఇక్కడ కన్జ్యూమర్ కోర్ట్స్ అనేవి సత్వర న్యాయము, అంటే క్విక్గా రిలీఫ్ దొరుకుతుంది. నెక్స్ట్ ఖర్చు తక్కువ. ఎవరైనా సరే వాళ్ళకి అన్యాయం జరిగినప్పుడు ఈ కేసు నమోదు చేసుకుని న్యాయం పొందవచ్చు. ఇక్కడ ఆర్డర్ ఇచ్చినప్పుడు వాళ్ళు కంప్లైంట్ చేయకపోతే కనుక ఈ కోర్టుకి జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ పవర్స్ ఉంటాయి. వాళ్ళని ఇంప్రిజన్మెంట్ చేయొచ్చు. నెల నుంచి 3 నెలల వరకు వాళ్ళకి ఇంప్రిజన్మెంట్ చేసే అధికారం ఈ డిస్ట్రిక్ట్ కమిషన్కి ఉంది. అదేవిధంగా 25,000 నుంచి ₹1,00,000 వరకు జరిమానా కూడా విధించడం జరుగుతుంది. ఎవరైనా ప్రతి ఒక్క వినియోగదారుడు వాళ్ళ హక్కుల గురించి తెలుసుకుని వాళ్ళ యొక్క హక్కుల్లో కనుక ఏమైనా భంగం కలిగితే, వైలేషన్ జరిగితే కన్జ్యూమర్ కోర్టుని ఆశ్రయించి సత్వర న్యాయం పొందవచ్చు. అందరూ కన్జ్యూమర్ రైట్స్ గురించి అవేర్నెస్ కలిగి ఉండాలని శ్రీనాగలక్ష్మి డిస్ట్రిక్ట్ కన్జ్యూమర్ కమిషన్ ఉమెన్ మెంబర్గా వర్క్ చేస్తున్నాను. ఇక్కడ మీరు అక్కడ కన్జ్యూమర్ కోర్టుకు వచ్చి ఒక పేపర్ మీద రాసి ఇచ్చి కూడా కేసు ఫైల్ చేయొచ్చు. ఆన్లైన్ ఫైలింగ్ కూడా ఉంది. అలాగే నేషనల్ కమిషన్ హెల్ప్ లైన్ ఉంది, దాని ద్వారా కూడా కేసు ఫైల్ చేయొచ్చు. అలాగే ఫోన్ నెంబర్ వచ్చేటప్పటికి 1915 ద్వారా కూడా మీరు ఆన్లైన్ కంప్లైంట్ చేసుకోవచ్చు. దీనికి ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఉంది, 11800114000 అనే టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఉంది. దాని ద్వారా కూడా కంప్లైంట్ చేయొచ్చు. సో ఈ ఆన్లైన్ ఫైలింగ్ కూడా చేసిన సత్వర న్యాయం మీరు పొందగలుగుతారు. నమస్కారం అండి, అందరికీ నమస్కారము. నా పేరు ప్రతాప్ రెడ్డి, డిస్ట్రిక్ట్ సివిల్ సప్లైస్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. ఏలూరు జిల్లాలో ఇన్ఛార్జిగా ఉన్నాను ప్రస్తుతం. ఈరోజు ఈ కార్యక్రమం వరల్డ్ కన్జ్యూమర్ డే సందర్భంగా అవేర్నెస్ ప్రోగ్రామ్ ఒకటి కండక్ట్ చేశాము స్టూడెంట్స్కు. మన సిఆర్ఐడి డిగ్రీ కాలేజ్ నందు ఇక్కడ మన అన్ని డిపార్ట్మెంట్స్ హెడ్స్తో పాటు మన సివిఓలు వచ్చేసి వారి ముఖ్య సందేశాలు ఇచ్చి, డిపార్ట్మెంట్ వారేమో వాళ్ళ డిపార్ట్మెంట్ తరపు నుంచి ఉన్న యాక్ట్ గురించి, కన్జ్యూమర్స్కు ప్రొటెక్షన్ ఏ విధంగా ప్రొటెక్ట్ చేసుకోవాలనే దాని మీద వివరించి ఉన్నారు. తర్వాత మన సివిఓలు కూడా ఏ విధంగా కన్జ్యూమర్స్ను అవేర్ చేయాలనే దాని మీద అవేర్ చేశారు. వాళ్ళకి ఏమైనా సమస్యలు వస్తే ఏ విధంగా కన్జ్యూమర్ కోర్టును అప్రోచ్ అవ్వచ్చు అనే దాని మీద సవివరంగా తెలియజేసి ఉన్నారు. సో ఈ విధంగా ఈరోజు మనం వరల్డ్ కన్జ్యూమర్ డేను సెలబ్రేట్ చేసుకున్నాము. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.